హలో నమస్తే. ఎప్పటిలాగే మరో వారం వచ్చేసింది. ఇక ఈ వారం పలు చిన్న చిత్రాలు అలాగే రిలీజులు అయ్యే మూవీస్ ఈ వారం రిలీజ్ కానున్నాయి. అలాగే ఓటీటీలో అలరించడానికి సినిమాలు, వెబ్ సిరీస్లు కూడా సిద్ధంగా ఉన్నాయి. మరి అవేంటో, మరి రిలీజ్ కాబోయే మూవీస్ ఏంటో ఒక లుక్ వేద్దాం. స్వతంత్ర దినోత్సవ సందర్భంగా బాక్సాఫీస్ దగ్గర వరుసపెట్టి పలు చిత్రాలు విడుదలయ్యాయి. ఈ వారం పలు చిన్న చిత్రాలు అలరించడానికి రెడీ అయ్యాయి. మధ్య తరగతి నిరుద్యోగి కథ అంటూ మన ముందుకు వస్తున్న రమేష్ ప్రధాన పాత్రలో పతాకంపై రూపొందించిన చిత్రమే మారుతినగర్ సుబ్రహ్మణ్యం. లక్ష్మణ్ కావ్య దర్శకుడిగా ఇంద్రజ, అంకిత్ కోయ, రమ్య పసుపులేటి ముఖ్య పాత్రలు పోషించగా ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఆగస్టు 23న థియేటర్లో రిలీజ్ కానుంది. 7 వయసులో ఉన్న ఓ మధ్య తరగతి నిరుద్యోగి కథ ఇది. ఆయన జీవితంలో అడుగడుగున చోటు చేసుకున్న సంఘటనలతో, ఊహించని మలుపులతో 2 గంటల సేపు కడుపొబ్బ నవ్విస్తుంది అని చిత్రబృందం చెబుతున్నారు. ఇక భయపెట్టే కాలనీ అరుణ్ నిధి, ప్రియా భవాని జంటగా నటించిన తమిళ చిత్రం డిమోంటి కాలనీ 2 విజయ్ జ్ఞానమూర్తి దర్శకత్వం వహించగా విజయ్ సుబ్రహ్మణ్యం, ఆర్సి రాజ్ కుమార్ నిర్మాతలుగా ఈ నెల 23న తెలుగులో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ మూవీ ఈ నెల 15ని తమిళ్లో రిలీజ్ అయి విజయవంతంగా ప్రదర్శించబడుతుంది. ఒక ఇంటి చుట్టూ సాగే కథ ఇది. కాలనీలోని ఆ ఇల్లు అంటేనే అందరిలో భయం మొదలవుతుంది. ఆ ఇంటి చుట్టూ ఏం జరిగిందనేది తెరపైన చూడాలి. ఇక తెలుగు ప్రేక్షకులకి చాలా కాలం తర్వాత ఒక మంచి చిత్రం, హర్రర్ మూవీ చూసిన అనుభూతిని కలిగిస్తుంది అని సినీ వర్గాలు తెలుపుతున్నాయి. ఇక చిరంజీవి బర్త్డే స్పెషల్ గా ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో రిలీజ్ అవా కొనసాగుతుంది. ఆగస్టు 22న అగ్ర కథానాయకుడు చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా 2 బ్లాక్ బస్టర్ చిత్రాలు మళ్లీ విడుదల కాబోతున్నాయి. చిరంజీవి నటించిన బి. గోపాల్ దర్శకత్వం వహించిన మూవీ ఇంద్ర. ఈ మూవీతో పాటు జయంత్ పరాజిత్ రూపొందించిన శంకర్దాద ఎంబీబీఎస్ చిత్రాలు అలరించడానికి సిద్ధం అవుతున్నాయి. వీటితో పాటు ప్రదీప్ రెడ్డి, శివ నాయుడు, శోభా జ్యోతి ప్రధాన పాత్రలో నటించిన మూవీ యాజ్యం, అర్జున్ అంబటి, చాందిని తమిళరసన్ జంటగా నటించిన వెడ్డింగ్ డైరీ చిత్రం. ఈ మూవీలు బాక్సాఫీస్ దగ్గర సందడి చేయబోతున్నాయి. ఇవి ఇలాగుంటే మరోపక్క ఓటీటీలో పలు ఆసక్తికర చిత్రాలు రిలీజ్ కానున్నాయి. ఓటీటీలో మాత్రం కల్కి, రాయన్ ఇలాంటి క్రేజీ మూవీస్ రిలీజ్ కానున్నాయి. వీటితో పాటు ఘర్ అనే డబ్బింగ్ మూవీ కూడా ఉండటంతో ఆసక్తి కలుగుతుంది. ఈ 3 చిత్రాలు తప్పితే పలు హిందీ, ఇంగ్లీష్ చిత్రాలు, వెబ్ సిరీస్లు స్ట్రీమింగ్ అవుతున్నాయి. పెద్దగా వాటి మీద బజ్ అయితే ఏమీ లేదు. కాకపోతే వీటిలో ఏవి బాగుంటాయి అనేది చూస్తే గానీ తెలవదు. అయితే ఇప్పుడు ఏ మూవీ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందో ఇప్పుడు చూద్దాం. ఆండ్రే యాంగ్మ్యాన్ ద సలీం స్టోరీ హిందీ సిరీస్ ఆగస్టు 20 నుండి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన కల్కి ఏడి తెలుగు మూవీ ఆగస్టు 22 నుండి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. పోలో కార్లో యార్ హిందీ సిరీస్ ఆగస్టు 23 నుండి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. బాలీవుడ్ స్టార్ ధనుష్ నటించిన రాయన్ తెలుగు డబ్బుడు మూవీ ఆగస్టు 23 నుండి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. టెర్రర్ టుడే ఎక్స్ట్రీమ్ దాయా సిరీస్ ఆగస్టు 20 నుండి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. జీజీ ఫ్రిస్టింగ్ కొరియన్ సిరీస్ ఆగస్టు 22 నుండి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నచ్చిన కల్కి ఏడి హిందీ వర్షన్ ఆగస్టు 22 నుండి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. మేడ్ మ్యాజిక్ ఇంగ్లీష్ సిరీస్ ఆగస్టు 22 నుండి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ప్రెట్టి గార్డియన్ సెయిలర్ మూన్ కాషోన్ ద మూవీ పార్ట్ 1 జపాన్ మూవీ ఆగస్టు 22 నుండి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఇన్కమింగ్ ఇంగ్లీష్ మూవీ ఆగస్టు 23 నుండి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ద ప్రాగ్ కొరియన్ సిరీస్ ఆగస్టు 23 నుండి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఉనర్వు గల్ తొదర కథై తమిళ మూవీ ఆగస్టు 23 నుండి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఘర్ తెలుగు డబ్బుడు సినిమా ఆగస్టు 20 నుండి ఆ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. ద సుప్రీమ్స్ ఎటు ఎల్ ప్లే యూకే ఇట్ ఇంగ్లీష్ మూవీ ఆగస్టు 23 నుండి ఆ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. స్వకార్యం స్వంభవ బహుళం మలయాళ మూవీ ఆగస్టు 23 నుండి మనోరం ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. పంచుకో సీజన్ 2 కొరియన్ సిరీస్ ఆగస్టు 23 నుండి యాపిల్ ప్లే టీవీలో స్ట్రీమింగ్ కానుంది. ఇన్ ద ల్యాండ్ ఆఫ్ సెయింట్స్ అండ్ సేజనర్స్ ఇంగ్లీష్ మూవీ ఆగస్టు 23 నుండి 9 గేట్ ప్లేలో స్ట్రీమింగ్ కానుంది. డ్రైవ్ వేవ్ డ్రగ్స్ ఇంగ్లీష్ మూవీ ఆగస్టు 23 నుండి జియో సినిమాలో స్ట్రీమింగ్ కానుంది. మరి ఇవ్వండి ఈ వారం థియేటర్లో అలాగే ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే మూవీస్, వెబ్ సిరీస్. వీటిలో మీకు నచ్చినవి చూసి ఎంజాయ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.